wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్. ఈసారి చాలా తొందరగా అనుకున్న కంటే తొందరగా నీట్ అప్లికేషన్ డేట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. అండ్ ఎవరైతే నీట్ 2024 రాయనున్నారో వాళ్ళందరూ మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా ఫ్రీ ప్రిపరేషన్ టిప్స్, పీడిఎఫ్ లాంటివి అయితే పంపిస్తాను. కాబట్టి మీరు ఆ నీట్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ కండి, టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ చేరుతుంది. ఒక లైక్ ద్వారా నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా మంచి ర్యాంక్ వచ్చేలా తోడ్పడండి. కమింగ్ టు దిస్ టాపిక్, ఇక్కడ చూస్తే ఈరోజే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీట్ ఎగ్జామ్ ఎవరి కోసము? చాలామందికి ఓన్లీ ఎంబీబీఎస్ఏ అనుకుంటారు. అంతేకాకుండా మెనీ అదర్ కోర్సెస్, ఓకే, బిఏఎంఎస్, బియుఎంఎస్, బిఎస్ఎంఎస్ అండ్ బిహెచ్ఎంఎస్. అది కాకుండా ముఖ్యంగా ఎంఎన్ఎస్లో బీఎస్సీ నర్సింగ్ చేయాలన్నా దీంట్లో క్వాలిఫై అయితేనే మళ్ళీ వాళ్ళు ఎంఎన్ఎస్ గురించి సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కానీ దానికోసం ఆ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ బీఎస్సీ నర్సింగ్కి జరిగే మెరిట్ లిస్ట్లో కూడా నీట్ నీట్ మార్క్స్ని అయితే కన్సిడర్ చేయనున్నారు. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చాలామందికి ఐడియా ఉంది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పబోతున్నాను. సో 9th ఫిబ్రవరి నుంచి 9th మార్చ్ వరకు ఆల్మోస్ట్ 1 month టైం ఉంది అప్లై చేయడానికి. ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. 1700 జనరల్ వాళ్ళకి, అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 రూపీస్. ఓకే, జిఎస్టీ అదనం, జిఎస్టీ సెపరేట్గా చెల్లించాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా మనకు వచ్చేసి 5th మే రోజు ఎగ్జాము 200 minutes, అంటే 180 minutes, 3 hours 180 minutes, 20 minutes పేపర్ చదువుకోవడానికి. 2 నుంచి 5:20 వరకు ఎగ్జామ్ టైము. మనకు రిజల్ట్ వచ్చేసి 14th జూన్ రోజు మనకు రిజల్ట్ రిలీజ్ చేయనున్నారు. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ కానీ పంపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్.